పిల్లలు హైట్ అవ్వడానికి ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా లేదా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఇవాళ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ అనుపమ. నేను పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. చాలామంది పేరెంట్స్ వచ్చి అడిగే కామన్ క్వశ్చన్, కాంప్లైన్ కానీ హార్లిక్స్ కానీ బార్న్విటా కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. నెంబర్ 2, దాని అసలు ఏంటి అని. సో హైట్ అనేది యూజువల్గా 70-80% డిపెండ్స్ అపాన్ జెనెటిక్ పొటెన్షియల్ ఆఫ్ ద చైల్డ్. అంటే వాళ్ళ పేరెంట్స్లో ఎంత హైట్ ఉంటుందో దాన్ని బట్టి వస్తారు. నెంబర్ 2 ప్లస్ రిమైనింగ్ 20-30% ఏంటంటే హ్యావింగ్ అ హెల్దీ డైట్. మోస్ట్ ఇంపార్టెంట్ బోన్ గ్రోత్కి ఇంపార్టెంట్ ఏంటంటే కాల్షియం అండ్ వైటమిన్ డి, అండ్ యూజువల్ గ్రోత్కి జింక్ అండ్ అదర్ స్మాల్ మినరల్స్, ఆల్ దీస్ థింగ్స్. సో అప్రోప్రియేట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని గుడ్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తే ఇట్ విల్ హెల్ప్. దిస్ ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ 20-30% కెన్ హెల్ప్ ఇన్. పిల్లలు హైట్ అవ్వడానికి ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా లేదా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఇవాళ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ అనుపమ. నేను పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. చాలామంది పేరెంట్స్ వచ్చి అడిగే కామన్ క్వశ్చన్, కాంప్లైన్ కానీ హార్లిక్స్ కానీ బార్న్విటా కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. నెంబర్ 2, దాని అసలు ఏంటి అని. సో హైట్ అనేది యూజువల్గా 70-80% డిపెండ్స్ అపాన్ జెనెటిక్ పొటెన్షియల్ ఆఫ్ ద చైల్డ్. అంటే వాళ్ళ పేరెంట్స్లో ఎంత హైట్ ఉంటుందో దాన్ని బట్టి వస్తారు. నెంబర్ 2 ప్లస్ రిమైనింగ్ 20-30% ఏంటంటే హ్యావింగ్ అ హెల్దీ డైట్. మోస్ట్ ఇంపార్టెంట్ బోన్ గ్రోత్కి ఇంపార్టెంట్ ఏంటంటే కాల్షియం అండ్ వైటమిన్ డి, అండ్ యూజువల్ గ్రోత్కి జింక్ అండ్ అదర్ స్మాల్ మినరల్స్, ఆల్ దీస్ థింగ్స్. సో అప్రోప్రియేట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని గుడ్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తే ఇట్ విల్ హెల్ప్. దిస్ ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ 20-30% కెన్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ హైట్. అంతే.